చినుకు పడితే అక్కడి వారు ఉలిక్కి పడుతున్నారు. భారీ వర్షాలు వరదలతో సర్వం కోల్పోయారు ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల ప్రజలు. ఇప్పుడు మళ్లీ వర్షం అలర్ట్తో ఇప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని భయంగా బతుకుతున్నారు. కొంప గోడు పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చేస్తున్నారు వరద బాధితులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు భారీ వర్షాలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలను భారీ వర్షాలు వదలడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగుతుండగా లో లెవెల్ బ్రిడ్జిల దగ్గర పోలీస్ పహారా కొనసాగుతుంది. 2 రోజులుగా భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 9.8 సెంటీమీటర్లు, చెండ్రుగొండలో 9.3, టేకులపల్లిలో 6.8, దమ్మపేట, ములకలపల్లి, జూలూరుపాడులో 4.3 నుంచి 4.8 సెంటీమీటర్లు, ఇల్లందు, అశ్వరావుపేట, గుండాలలో 3.1 నుంచి 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెండుకొండ, సీతాయిగూడెం, ఇల్లందు, సత్యనారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కొత్తగూడెంలోని గోధుమవాగు, ముర్రేడువాగు, గుండాల, ఆలపల్లి మండలంలోని కిన్నెరసాని, మల్లన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిన్నెరసాని వరదలు గల్లంతైన దంతెనపుర గ్రామానికి చెందిన జారే సాయికృష్ణ ఆచూకీ 6 రోజులైనా దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో 3 రోజులుగా విడవకుండా కురుస్తున్న వానలతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లాను వర్షం వినడం లేదు. భారీ వర్షాలతో మానుకోట జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 182.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు భారీ వర్షం కురవడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం సైతం వర్షం కురవడంతో జిల్లాలోని ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని బయ్యారం, డోర్నకల్, చిన్నగూడూరు, నర్సింహులపేట మండలాల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో జరిగిన నష్టం నుంచి ప్రజలు కోలుకుంటున్న టైంలోనే మళ్లీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని జిల్లెలవాగు ఉప్పొంగడంతో గుండం, రాజపల్లి, చిన్నగూడూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆకేరు దగ్గరలో లెవెల్ కాజ్వేపై భారీగా వరద రావడంతో తొర్రూరు, మహబూబాబాద్ రూట్లో బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. డోర్నాకల్ మండలం బండిపాడు వద్ద బుగ్గవాగు ఉప్పొంగడంతో ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.